పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు రిలీఫ్ దొరికింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా మూతపడిన ఈ మార్గంలో ఇప్పుడు భారత త్రివర్ణ పథకం ఉన్న నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. భారత సహా 5 దేశాల నౌకల కోసం హార్మూజ్ జలసంధిని తీరుస్తున్నట్లు ముంబైలోని ఇరాన్ కన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇరాన్ అనుమతించిన దేశాల లిస్టులో భారత్, చైనా, ఇరాక్, రష్యా, పాకిస్తాన్ ఉన్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గిచి చేసిన ఈ ప్రకటనలో 5 దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. తాజా నిర్ణయంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు గమ్యస్థానాలకు చేరేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన దాదాపు 22కు పైగా భారతీయ చమురు నౌకలు త్వరలోనే గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. వాటిలో 5 గ్యాస్ ట్యాంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నౌకల రాకతో దేశంలో పెట్రోల్, గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఇరాన్ పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు వారికి మద్దతిచ్చే దేశాల నౌకలను మాత్రం హార్మూజ్ దరిదాపుల్లోకి రానివ్వమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ సెలెక్టివ్ బ్లాకేడ్ వల్ల అమెరికా మిత్ర దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. తమ నౌకలను కూడా హార్మూజ్ నుంచి అనుమతించాలని జపాన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు ఇరాన్తో చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే దేశంలో ఇటు యుద్ధం కారణంగా గ్యాస్, క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే పానిక్ అయ్యి పెట్రోల్ బంకుల దగ్గరికి కూడా తీవ్ర స్థాయిలో జనాలు వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. మరొకసారి లాక్డౌన్ అయ్యే పరిస్థితి నెలకొంటుందంటూ కూడా వారికి వారే భయాలు సృష్టించుకొని వెళ్తున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే ఎల్పీజీ కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది. ప్రజెంట్ హోటల్స్, రెస్టారెంట్స్ లో కూడా మనం అడిగిన మెనూ కంటే వాళ్ళు పెట్టిందే తినాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ కూడా యుద్ధం కారణంగానే జరుగుతున్నాయి. ఇటు నౌకలు రాకపోవడం వల్ల ఇటు భారతదేశానికి కూడా సంబంధించి ఎల్పీజీ కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించి ఒక బిగ్ రిలీఫ్ దక్కింది. ఇరాన్ భారత్ కి సంబంధించిన 22 భారత నౌకల్ని కూడా అలౌ చేస్తున్నట్లు కూడా ఒక ప్రకటన చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం వేళ కూడా ఇరాన్ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 22 నౌకల్ని కూడా ఇరాన్ పర్మిషన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ వినయ్, హర్మూజ్ వద్ద చిక్కుకున్న నౌకల విషయంలో భారత్ కు బిగ్ రిలీఫ్ లభించిందని ప్రధానంగా చెప్పాలి. హర్మూజ్ నుంచి భారత నౌకలకు రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. అయితే అక్కడ చిక్కుకున్న భారత నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా భారత్ కు పంపించేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇటు భారత్ తో పాటు మరో 4 దేశాలు, మొత్తం 5 దేశాలకు అక్కడి నుంచి ఈ హర్మూజ్ జలసంధి నుంచి ఆ నౌకలను వెళ్లేందుకు అనుమతి లభించింది. భారత్, చైనా, ఇరాక్, రష్యా, పాకిస్తాన్ ఈ 5 దేశాలకు ఈ రాకపోకలకు సంబంధించి హర్మూజ్ జలసంధి వద్ద ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారు సురక్షితంగా వెళ్లే వరకు కూడా రక్షణ ఉంటుంది, మేము రక్షణ కల్పిస్తామంటూ కూడా ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా కూడా వారు వెల్లడించారు. అంటే ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఈ ట్వీట్ చేసింది. హర్మూజ్ వద్ద చిక్కుకుపోయిన 22 భారత నౌకలు త్వరలోనే ఈ భారత గమ్యస్థానాలకు చేరుకోబోతున్నాయి. అమెరికా మిత్ర దేశాలకు మాత్రం ఎటువంటి అనుమతి ఇవ్వమంటూ కూడా ఇరాన్ తెలియజేసింది. అమెరికాకు ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో, ప్రజెంట్ ఎక్కడైతే పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ దాడులు చేస్తుందో అటువంటి దేశాలకు, అటు ఇజ్రాయెల్ కానీ అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలు వెళ్తున్నాయి, వారికి మాత్రం ఎటువంటి అనుమతి ఉండదు హర్మూజ్ జలసంధి వద్ద అనేది కూడా ఇరాన్ ప్రభుత్వం తెలియజేసింది. మరోవైపు ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ హర్మూజ్ జలసంధి దగ్గర చిక్కుకున్న నౌకలు ఏవైతున్నాయో భారత్ కు సంబంధించినవి అవన్నీ కూడా తిరిగి భారత్ కు పంపించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి, సహకారం అందించాలంటూ కూడా ఎప్పటికప్పుడు వారితో
మాట్లాడుతూ ఉన్నారు, ఆ ఫోన్ లో సంభాషిస్తున్నారు. అక్కడున్న అంబాసిడర్స్ తో కానీ, ఇటు ఢిల్లీలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి కానీ, మరోవైపు ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శులు మాట్లాడుతున్నారు. దానిలో భాగంగా ఈ చర్చలను కూడా సఫలీకృతమైన నేపథ్యంలోనే అక్కడ చిక్కుకున్న భారత్ సంబంధించి 22 నౌకలు ఈ హర్మోజ్ జలసంధి నుంచి భారత్ పంపించేందుకు అనుమతించారు. ఇప్పటికే ఈ రోజు రేపట్లో ఫైన్ గ్యాస్ అలాగే జగ్వర్సంత్ అనే 2 నౌకలు భారత్ కు చేరుకోబోతున్నాయి. అంతకుముందు శివాలిక, నందాదేవి నౌకలు చేరుకున్నాయి. ఇంకా అక్కడ ఏవైతే అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయో భారత్ కు సంబంధించిన నౌకలు అవన్నీ కూడా మళ్ళా తిరిగి భారత్ రావడం ద్వారా చాలా వరకు ఈ చమురు కష్టాలు అనేవి తీరే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా ఇటువంటి షార్టేజ్ లేదు అనేది కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. ప్రతిరోజు కూడా దేశంలో పరిస్థితులు ఏంటి, యుద్ధ ప్రభావం భారత్ ఎంతవరకు పడుతుంది, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఈ చమురుకు సంబంధించి కానీ ఎల్పీజీకి సంబంధించి కానీ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎక్కడ షార్టేజ్ లేదు అనేది కూడా భారత ప్రభుత్వం ప్రతిరోజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తుంది. ఇటు మరోవైపు ఇటు ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు ఎల్పీజీని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఇరాన్ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్ కు బిగ్ రిలీఫ్ లభించినట్లుగా ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అక్కడ చిక్కుకున్న భారత నౌకలు తిరిగి వస్తాయా లేదా అనే ఒక ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ 22 భారత నౌకలు తిరిగి ఇటు ముంబై అలాగే బెంగళూరు చేరుకోనున్నాయి త్వరలోనే. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.